ఓకే. 'జయకుమార్' గారు ఇందాక మనం 'రియన్ రెడ్డి' గారి గురించి మాట్లాడుకున్నాం. అది రిలీజ్ తర్వాత రెస్పాన్స్ ఏంటి? ఆయన కల నెరవేరిందా? సినిమాలు బాగున్నాయని పేరు వచ్చింది, డైరెక్షన్ బాగుందని పేరు వచ్చింది కానీ డబ్బులు రాలే. ఒరే బిఎన్ రెడ్డి మంచి డైరెక్టరా, ఈయనకేం పోయే కాలం ఇట్లాంటి సినిమా తీశాడు. స్వర్గసీమని టైటిల్ పెట్టి భానుమతి వ్యాంపు క్యారెక్టర్. ఇప్పటికీ భానుమతి డ్యాన్స్ కానీ ఆ పాట కానీ. ఓకే. 'జయకుమార్' గారు ఇందాక మనం 'రియన్ రెడ్డి' గారి గురించి మాట్లాడుకున్నాం. 'రాజమొకటం' సినిమా తీశారని. అది రిలీజ్ తర్వాత రెస్పాన్స్ ఏంటి? ఆయన కల నెరవేరిందా? ఇప్పుడు బిఎన్ రెడ్డి గారు వందే మాతరం, సుమంగళి, దేవత అని 3 సినిమాలు తీశాడు. ఓకే. వాటికి సినిమాలు బాగున్నాయని పేరు వచ్చింది, డైరెక్షన్ బాగుందని పేరు వచ్చింది కానీ డబ్బులు రాలే. సో డబ్బుల కోసమని రాజమొకటం సినిమా తీశాడు ఆయన. ఎన్టీ రామారావు గారిని హీరో పెట్టి. ఆ రాజమొకటం సినిమా రిలీజ్కి నెల్లూరు వెళ్ళారు. బిఎన్ రెడ్డి గారు ఒక ఫ్రెండ్తో కలిసి వెళ్ళారు. బెంచి, నేల, బెంచి, కుర్చీ 3 క్లాసులు ఉంటాయి కదా, బెంచ్లో కూర్చొని చూద్దామని ఆ బెంచ్లో కూర్చొని చూస్తున్నారు. సినిమా చూస్తూ ఉంటే పక్కన ఒకడేమో వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతున్నాడట. ఏమని? ఒరే బిఎన్ రెడ్డి మంచి డైరెక్టరా, ఈయనకేం పోయే కాలం ఇట్లాంటి సినిమా తీశాడు, చాలా అద్భుతమైన మంచి మంచి సినిమాలు తీసి ఇదేమి చెత్త సినిమా తీశాడు బిఎన్ రెడ్డికి అని అన్నాడు. అనేసరికి ఒక్కసారి చాలా సెన్సిటివ్ బిఎన్ రెడ్డి గారు, చాలా బాగా ఫీల్ అయిపోయాడు బిఎన్ రెడ్డి గారు. ఫీల్ అయిపోయి ఇక ఫోక్లోర్ సినిమాలు అటువంటివి నాకు నచ్చదు, నాకు నప్పవు, నా పద్ధతికి, నా సైకాలజీకి ఆ సినిమాలు నప్పవు, సాంఘిక సినిమాయే ఒక మంచి సినిమా చేయాలి అది దాన్ని ఆలోచించి చాలా రోజులు కూర్చుని చాలా సబ్జెక్ట్స్ సేకరించి విన్నాడంట. వింటే ఒకరోజు అప్పుడు చక్రపాణి గారు చెప్పారంట. చక్రపాణి గారు ఒక కథ చెప్పారు. ఏంటంటే ఒక హీరో, ఒక మంచి రచయిత, ఆ రచయితకి చక్కని భార్య, వాళ్ళకి పిల్లలు, చక్కగా సంసారం సాగుతూ ఉంటుంది. సాగుతూ ఉంటే నాటకాల కంపెనీ వాళ్ళు ఆ ఊరికి వస్తారు. ఆ ఊరికి వచ్చి వాళ్ళు వేసినటువంటి నాటకం ఈయన చూస్తాడు. ఈయన రచయిత కదా, ఈయన్ని ఆహ్వానించి ఆ నాటకం చూపిస్తారు. చూపిస్తే ఆ నాటకంలో ఉండేటటువంటి పాత్రలని ఈయనకి పరిచయం అవుతాయి. పరిచయం, ఈయన చాలా మంచి రచయిత అని చెప్పి ఆ నాటక సంస్థ వాళ్ళేమో మాకు ఒక నాటకం రాసి పెట్టండి అని అంటారు. సో ఆ నాటకం రాసి పెట్టేటప్పుడు ఆ నాటకంలో హీరోయిన్ కూడా ఈయనకి పరిచయం అవుతుంది. పరిచయం అయ్యి ఇంట్లో కూర్చొని కవిత రాస్తూ ఉంటే మధ్యలో భార్య పలకరిస్తే పిల్లలు వస్తారు, చుట్టాలు వస్తారు, ఫ్రెండ్స్ ఉంటారు. కాబట్టి నాకు ఇక్కడ ఇబ్బందిగా ఉంది, రాయలేకపోతున్నానంటే, ఎందుకంటే మా ఇంటికి వచ్చి రాయండి, మా ఆఫీస్కి వచ్చి రాయండి అని వీళ్ళంటే అప్పుడు ఈయన ఎక్కడికి వచ్చి రాస్తాడు. రాస్తే ఆ క్యారెక్టర్లో పరిచయం అయినటువంటి, నాటక సంస్థలో పరిచయం అయినటువంటి హీరోయిన్ ఒక మంచి డాన్సరు. సో ఆ నాటకం రాయించడానికి ఈ నాటక సంస్థలోకి ఆయన్ని పూర్తిగా ఇన్వాల్వ్ చేసుకోవటానికి ఈ అమ్మాయి ఆయన చుట్టూ తిరిగి అట్రాక్ట్ చేసి, అలాగా ఆఖరికి ఆ అమ్మాయి వ్యామోహంలో పడి ఆయన చనిపోతాడు. కొన్నాళ్ళకి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత భార్య పిల్లలతో కలుస్తాడు. ఇది ట్రాక్ లైన్ చెప్పాడండి చక్రపాణి గారు. చెప్తే అప్పుడు ఈయనకి నచ్చింది. నచ్చి గృహమే కదా స్వర్గసీమ అంటారు కదా, సో మగాడు ఎట్టెట్టట్టు తిరిగి చివరికి ఆఖరికి ఇంటికి రాక తప్పదు. సో అప్పుడు స్వర్గసీమని టైటిల్ పెట్టి నాగయ్య గారి హీరోని పెట్టి భానుమతి వ్యాంపు క్యారెక్టర్. అందులో భానుమతి ఓహోహో పావురమా ఓహోహో పావురం అని పాట పాడుద్దండి. ఆ పాట కోసం శివాజీ గణేశన్ గారు ఆ సినిమా 40 సార్లు చూశాడంట. స్వర్గసీమ సినిమా చూస్తే ఇప్పటికీ భానుమతి డ్యాన్స్ కానీ ఆ పాట కానీ భలే ఉంటుంది. అది భోగిరాలని ఆయనే రాశాడు, ఆయనే ట్యూన్ చేశాడు ఆ పాట. ఆ పాట ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరు కంపోజ్ చేయలేరు, ఇప్పుడు సింగర్స్ కూడా ఎవరూ పాడలేరు. అంత అద్భుతమైనటువంటి పాట ఓహోహో పావురమా అనేది. ఓకే.
ఇంతకీ ఆయన బిఎన్ రెడ్డి గారు కాలు తీరింది ఈ సినిమాతో అన్న డబ్బులు గట్టిగా వచ్చినాయి. వచ్చి 100 days ఆడింది. అవునా? స్వర్గసీమ స్వర్గసీమ నాగే గారు హీరో, ఓకే. జయమ్మ వైఫ్ మ్మ్. లింగమూర్తి గారు, పెద్ద కాస్టింగ్ అప్పుడు. మ్మ్. మ్మ్. ఝన్ 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 తెలుగు వన్